హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం చూస్తే ఒక పెట్టె ఎత్తు పొడవు వెడల్పులు వరుసగా 20, 15, 10 సెంటీమీటర్లు అయితే ఆ పెట్టె సంపూర్ణతల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమంటున్నాడు. ఇది 8th క్లాస్ 89 పేజ్ నెంబర్ లో ఉంది. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఏమంటున్నాడు? పొడవు ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడు, ఎత్తు ఇచ్చాడు. మనకి పొడవు ఎంత ఇచ్చాడు? సెకండ్ది 15, వెడల్పు ఎంత ఇచ్చాడు? మనకి లాస్ట్ది 10, హైట్ ఎంత ఇచ్చాడు? ఫస్ట్ది 20. ఆ విధంగా వాడేవో రివర్స్ లో ఇచ్చాడు. మనకి ఈ విధంగా LBH ఇచ్చాడు. దాని అర్థం ఏంటి? అది ఖచ్చితంగా దీర్ఘగణాకృతిలో ఉందని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ పెట్టే సంపూర్ణత వైశాల్యం ఏమవుతుంది? మనకి దీర్ఘగణం 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. కాబట్టి 2 ఇంటూ LB అంటే ఫస్ట్ రెండు ఇంటూ చేయాలి, 150 ప్లస్ BH అంటే సెకండ్ 200, తర్వాత HL అంటే ఈ రెండు 300. ఇప్పుడు ఫస్ట్ లోపల ప్లస్ చేస్తే 3 to 500 150 650 అయింది. 2 ఇంటూ 650 అంటే 1300. మనకి సెంటీమీటర్స్ లో ఇచ్చాడు కాబట్టి ఏరియా కూడా సెంటీమీటర్ స్క్వేర్ లోనే ఉంటుంది. కానీ టెక్స్ట్ బుక్ లో మీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు, అది రాంగ్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.